సో తెలంగాణలో ఋతుపవనాలు ఎంటర్ అయ్యని చెప్పేసి చాలా వరకు సంతోషపడ్డ పరిస్థితి. బట్ ఋతుపవనాలు ఎంటర్ అయ్యి 5 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వర్షం జాడైతే కనబడతలేదు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఏంటి ఋతుపవనాలు దాదాపు 7th మనకొచ్చాయి. ఈరోజు 12th. 5 రోజుల నుంచి దాదాపు మొన్న ఒక్కరోజు ఏదో హైదరాబాద్‌లో కొంచెం వర్షం పడ్డది. అసలు ఎట్లా ఉంది, అసలు స్టేట్ ఎట్లా ఉంది పరిస్థితి? మనకి ఈ 7, 8 తారీఖుల సమయంలో ఈ దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 3 రోజుల వరకు కూడా మనకి పెద్దగా చురుకుదనం లేదు. అక్కడే ఉండిపోయాయి. తర్వాత నిన్నటికి కొంత మళ్ళీ చురుకుదనం వచ్చి మనకి మొన్న రాత్రి నుంచి కొంచెం ముందుకు జరిగి మనకి ఇటు వికారాబాదు, హైదరాబాదు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతం వరకు కూడా వ్యాపించడం జరిగింది. అయితే ఈ మాయిశ్చర్ అనేది ప్రస్తుతం మనకి అంత ఎక్కువగా కనపడటం లేదు. అందువల్లే మనకి ఉన్న అవైలబుల్ మాయిశ్చర్ తోటి వేడిమి ఎక్కడుంటుందో అక్కడ మళ్ళీ వ్యాసమి తరహాలో క్యుములోనింబస్ మేఘాల వల్లనే వర్షాలు పడుతున్నాయి. నిన్న కూడా 2, 3 చోట్ల భారీ వర్షాలు పడినాయి. మనకి వరంగల్లు, సూర్యాపేట, ఇటు నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో పడాయి. మొన్న కూడా మన సిటీలో అక్కడక్కడ చెదురుమదురుగా పడటం జరిగింది. అయితే మాన్సూన్ తరహా ముసురు పట్టిన వాతావరణము అటువంటి క్లౌడింగు అయితే ఇంకా రాలేదు. మరొక 3 రోజుల్లో ఇవి పూర్తిగా విస్తరించి మనకి తెలంగాణ అంతా కూడా వ్యాపించే అవకాశం ఉంది. అయితే ఈ రాగల 3 రోజులు కూడా పెద్దగా రెయిన్స్‌కి అవకాశం కనపడట్లేదు. 17వ తారీఖు తర్వాత కొంచెం వేగం పుంజుకొని 18, 19, 20 తారీఖుల్లో ఇంచుమించుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. సో గతంలో ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఎట్లా ఉంది వర్షపాతం? అసలు ఈ ఇయర్ ఎట్లా ఉండబోతుంది? లాస్ట్ ఇయర్ కూడా మనకి తొందరగా వచ్చాయి ఋతుపవనాలు. తొందరగా వచ్చేసిన తర్వాత మొదటి వారం మనకి రెయిన్ పడిన తర్వాత జూన్ నెల అంతా ఇంచుమించుగా డ్రైగా నడిచింది. మళ్ళీ జూలై నుంచి మటుకు బాగా ఊపందుకున్నాయి. అయితే లాస్ట్ ఇయర్ పరిస్థితి వేరు. ఈసారి ఎల్‌నినో పరిస్థితి ఉంది. ఎల్‌నినో పరిస్థితి మనకి జూన్ మొదటి నుంచే ఉంది. ఆల్రెడీ మనకి ఈ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో టెంపరేచర్‌లు 0.8 నుంచి 1 డిగ్రీ వరకు నార్మల్ కంటే ఎక్కువ పెరిగినట్టు ఇంటర్నేషనల్ రీసెర్చ్ సంస్థలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. మనకి 0.5 దాటితేనే ఎల్‌నినో పరిస్థితి. సో, ఇప్పుడు ఆల్రెడీ ఎల్‌నినో ఈజ్ ఇన్ ప్లేస్. ఎల్‌నినో వచ్చేసింది. ఇది రాగల 4 నెలల్లో మరింత ఉధృతంగా కూడా మారే అవకాశం ఉంది. అయితే దీనివల్ల మనకి వర్షాలు పడినా కూడా మెయిన్ ఇక్కడ ఏంటంటే పూర్తిగా వర్షాలు పడకపోవటం అంటూ ఉండదు. వర్షాలు పడతాయి. కానీ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్‌లో చాలా తేడాలొస్తాయి. అంటే ఒక 3, 4 రోజులు భారీ వర్షాలు పడిపోయి చాలా తర్వాత గ్యాప్ వచ్చేసేసేసి డ్రై స్పెల్ వచ్చేయడం. దీనివల్ల ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. యాక్చువల్‌గా ఈ 3, 4 రోజులు పడిన వర్షాన్ని అది రన్ ఆఫ్ అయిపోతుంది. ఎక్కడా నిల్వ ఉండదు. తర్వాత ఎవరికీ తాగడానికి నీరుండవు. మళ్ళీ పంటలకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులుంటాయి. సో, ఇటువంటి పరిస్థితులు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికీ సిటీలో కూడా చాలా వరకు అపార్ట్మెంట్లలో బోర్లు ఎండిపోయిన పరిస్థితి. ఇండివిజువల్ హోమ్స్‌లో కూడా బోర్లు ఎండిపోయి ట్యాంకర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈసారి వర్షపాతం కంప్లీట్ ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల చాలా తక్కువుందని చెప్తున్నారు కదా! సో ఎట్లా మరి ఆల్టర్‌నేట్స్ ఏంటి మరి? మనకి యాక్చువల్ ఈ ఎల్‌నినో ఫోర్‌కాస్ట్‌లో దేశవ్యాప్తంగా వర్షాలు ఈ ఎల్‌నినో వల్ల 90% వర్షాలే ఉంటాయి ఈసారి. అంటే 10% లోటు ఉంటుంది. దాంట్లో ఎర్రర్ కూడా -4% అంటే 86% వరకు కూడా తగ్గొచ్చు అని వచ్చింది. అట్లాగే లాస్ట్ ఇయర్ వర్షపాతం చూసుకున్నట్టయితే 108%. సో, లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకొని మీకు ఈవెన్ 90% పడినా కూడా 18% లోటు. అది చాలా పెద్ద లోటు. కానీ తెలంగాణలో ఒక సిల్వర్ లైనింగ్ ఏం కనిపించిందంటే ఈ ఫోర్‌కాస్ట్‌లో మనకి రాగల 4 నెలల్లో తెలంగాణలో ఉత్తర తెలంగాణలోని జిల్లాలు, దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో మనకి 30% వరకు లోటు కనిపిస్తుండగా, సెంట్రల్ తెలంగాణ అండ్ ఈస్ట్ తెలంగాణలోని జిల్లాల్లో 20-30% సర్ప్లస్ కనిపిస్తుంది. దీనివల్ల ఓవరాల్‌గా తెలంగాణలో నార్మల్ రెయిన్‌ఫాల్ ఉండే అవకాశం ఉంది అని ఫోర్‌కాస్ట్ సూచిస్తుంది. అయితే దీన్ని చూసి సంతోషపడాల్సిన విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఈ వర్షపాతం స్టాటిస్టిక్స్ మనకి సరిపోయినప్పటికీ డిస్ట్రిబ్యూషన్ సరిగా లేకపోతే ఈవెన్‌గా పడకపోయినట్టయితే మనకి లెక్కల ప్రకారం మన ఫిగర్ మనకొచ్చేస్తుంది. అంటే 4, 5 రోజుల్లో దడదడా పడిపోయి తర్వాత అంతా గ్యాప్ వచ్చేసినట్టయితే ఈ పడిన వర్షం ఎవరికీ ఉపయోగపడదు. ఇటువంటి పరిస్థితులు ఎల్‌నినో సమయంలో ఉంటాయి. సో, దానివల్ల ఉపయోగం ఉండదు. అది గాక మనకి ముఖ్యంగా తాగునీటికి, సాగునీటికి కూడా మనం నదీ జలాల మీద ఆధారపడి ఉన్నాం.
మనకొచ్చే ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి నదుల యొక్క పరివాహక ప్రాంతం ఈ వెస్టర్న్ ఘాట్స్ సమీపంలో మనకు 30-40% వరకు లోటు కనిపిస్తుంది. అది కాక మనకి ముందు ఈ నదుల మీద పెద్ద పెద్ద డ్యాములు మనకి కర్ణాటకలోను, మహారాష్ట్రలోనూ ఉన్నాయి. ఆ డ్యాములు నిండితే గానీ మనకి నీరు రావు. సో, నదీ జలాల్లో లభ్యత డెఫినిట్‌గా తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ముఖ్యంగా సిటీల్లో తాగునీటికి తీవ్రమైన ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. దీని గురించే మనం గతంలో అనేక సార్లు చెప్పడం జరుగుతుంది. వర్షం పడినప్పుడు దాన్ని ప్రతి నీటి చుక్కని ఇప్పుడు చాలా వాల్యుబుల్‌గా పరిగణించాలి. దాన్ని వేస్ట్ చేయకుండా ఎవరి ఆవరణలో వాళ్ళు దాన్ని పెర్కులేషన్ చేసుకొని లేదా నిల్వ చేసుకొని ఇలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. అయితే అది ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకోకుండా మొత్తం రోడ్ల మీదకి వదులుతున్నారు. మరొక ఇబ్బంది చూసాము గత 2 రోజుల క్రితం మనకి వర్షం పడితే, మళ్ళీ రోడ్ల మీద వరదలాగా ప్రవాహం వచ్చేసేసి కార్లు, స్కూటర్లు, మనుషులు కొట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఏంటంటే ప్రజలు కూడా చైతన్యం పొంది ఎవరి నీరు వారు ఆవరణలో అట్‌లీస్ట్ 50-60% అయినా రిటైన్ చేయకుండా ఓన్లీ 90% ఆఫ్ ద వాటర్‌ని ఇమ్మీడియేట్‌గా రోడ్డు మీదకి ఈ డ్రైన్‌ల ద్వారా అలాగే డైరెక్ట్‌గాను రోడ్డు మీదకి వచ్చేసినట్టయితే అది నీరు ఉపయోగపడదు. యాక్చువల్ వర్షపు నీరు చాలా స్వచ్ఛమైన నీరు. మొదటి 5 నిమిషాలు కొంచెం పొల్యూషన్ ఉంటుంది. ఎయిర్‌లో ఉన్న పొల్యూషన్ దాంతో పాటు వస్తుంది. ఆ తర్వాత వచ్చే నీరంతా కూడా చాలా స్వచ్ఛమైన నీరు. ఈ నీటిని వృధాగా చేయడం వల్ల ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో సో మనకిప్పుడు చెప్పేదేమిటంటే రాగల 4 నెలల్లో మనకి సాధారణ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నా సరే, మనకి ఈ వర్షపాతం డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉండదు. ఈ మధ్య మధ్య స్పెల్స్ వచ్చేసేసి హెవీ రెయిన్స్ వస్తాయి. వచ్చినప్పుడు చక్కగా ఆ నీటిని గనుక నిలవబెట్టుకున్నట్టయితే, మిగిలిన నా రోజుల్లో మనకి ఇబ్బందికరమైన రోజులొచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడైనా సరే అందరూ వారి వారి నిర్మాణాల్లో కొంత ఏర్పాటు చేసుకొని, ఈ నే వాన నీటిని పొదుపు చేసుకున్నట్టయితేనే కొంచెం వరకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. సో రైతులకు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ఇప్పటికే రైతులు కూడా చాలా వరకు వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆ పంట పనులు కూడా పొలం పనులకు సంబంధించి కూడా స్టార్ట్ చేసుకునే టైం ఇది. సో రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? రైతులకు కూడా నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే మనకి ఈ నదీ జలాల్లో లభ్యత తగ్గిపోవడము, పడిన వర్షపాతం ఈవెన్‌గా పడకుండా మనకి అదాటున పడటము ఇటువంటివి మార్పులుంటాయి. సో, ముఖ్యంగా అత్యధిక వాటర్ రిక్వైర్మెంట్ నీటి లభ్యత అత్యధికంగా కావాల్సిన వరి లాంటివి వాటిని ఈసారి మానుకుంటే మంచిది. తక్కువ పీరియడ్ ఉన్న పంటలు అంటే ఇవి ఎక్కువ పీరియడ్ ఉన్న పంటల్లో ఏంటంటే డ్రై స్పెల్ ఎక్కువ వచ్చేసినట్టయితే ఆ పంటలు పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ కాల పరిమితి ఉన్న పంటలు ముఖ్యంగా ఈ మిల్లెట్స్ ఇటువంటివి తక్కువ కాల పరిమితి ఉంటాయి. తక్కువ నీరుతోటి అయిపోతాయి. సో, అటువంటి వాటికి మారడము అలాగే వీలైతే కొంచెం ఈ మన భూమి ద్వారా నీరు కాకుండా ఈ స్ప్రింక్లర్సు, డ్రిప్ ఇరిగేషను ఇటువంటివి యూజ్ చేసుకోవడము ఇలాంటి వాటికి మారవలసిన అవసరం ఉంది. సో ఎట్లా ఉంది సార్? తెలంగాణలో ఉందా ఎలినో ఎఫెక్ట్? దేశవ్యాప్తంగా ఉంటుందా? ఎట్లా ఉండబోతుంది? నెక్స్ట్ ఇయర్ కూడా ఎలినో ఎఫెక్ట్ కంటిన్యూ అవుతుందా? లేకపోతే ఈ 4 మంత్స్ ఏదైతే మాన్సూన్ వరకు ఈ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుందా? ఈ ఎల్‌నినో అన్నది ఒక ప్రపంచవ్యాప్తమైన విషయం ఇది. ఇది ఎక్కడో మనకి భూమధ్య రేఖకి దిగువన 5 డిగ్రీల సౌత్ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న జలాలు నార్మల్ స్థాయి కంటే వేడెక్కడం వల్ల దాని ప్రభావం గ్లోబల్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇండియన్ మాన్సూన్ మీద ఉంటుంది. ఇండియన్ మాన్సూన్ అంటే మనకి ఈ నైరుతి ఋతుపవనాలు మన దేశం వైపు వచ్చే పవనాల్లో మాయిశ్చర్ శాతం తగ్గిపోయి ఇవి సౌత్ అమెరికా వైపు ఎక్కువ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇటువంటి పరిణామం వచ్చినప్పుడు. సో, అక్కడ అత్యధిక వర్షపాతము, వరదలు ఆ ప్రాంతంలో వస్తే ఇక్కడ కరువు కాటకాలు ఇలా వర్షాలు లేకపోవడం ఈ ప్రాంతంలో వస్తుంది. సో, ఇది గ్లోబల్ పరిణామం. ఇది తెలంగాణకు ఒక్కటికే ఇదైనది కాదు. అయితే ఈ ఎల్‌నినో సమయంలో కూడా మన భారత భూభాగంలో కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువ పడే అవకాశం కూడా ఉంటుంది ఎల్‌నినో వల్ల. అదేంటంటే మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు అస్సాము, నాగాలాండు, ఈ మేఘాలయ ఆ ప్రాంతంలో వర్షపాతం నార్మల్ శాతం కంటే ఎక్కువ ఉంటుంది. మిగిలిన చోట్ల బాగా తగ్గిపోతుంది. అయితే మన తెలంగాణలో కూడా కొంచెం విచిత్ర పరిస్థితి సూచిస్తోంది. మనకి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తక్కువ ఉండి సెంట్రల్ తెలంగాణలో ఎక్కువ చూపిస్తున్నందులో మనకి నార్మల్ రెయిన్‌ఫాల్ చూపిస్తుంది కాబట్టి మనకి కూడా అప్పుడప్పుడు మనకి ఈ భారీ వర్షాల సూచన ఉంటుంది. ఈ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ నీటిని పొదుపు చేసుకుంటే మనకి ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఉష్ణోగ్రతలకు సంబంధించి సమ్మర్ ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఉక్కపోత వాతావరణం ఉంటుంది. వేడి కూడా చాలా వరకు ఉంటున్న పరిస్థితి. అసలు ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లా నమోదవుతున్నాయి?
మనకి ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఇంచుమించు 37 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఇంకా కొనసాగుతున్నాయి. ఎందుకంటే మాన్సూను రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వ్యాప్తి చెందలేదు. ఓన్లీ సెంట్రల్ తెలంగాణ వరకే మనకి ఈ మాన్సూన్ గాలులు రావడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు ఈ ప్రాంతంలో ఇంకా ఉత్తర భారతదేశం నుంచి వేడిగాలులు కొనసాగుతున్నాయి. వాటి వల్ల మనకి ఉత్తర తెలంగాణలో మనకి ఇంకా హీట్ వేవ్ పరిస్థితులు కూడా ఉన్నాయి. నిన్న, మొన్న కూడా 2, 3 జిల్లాల్లో హీట్ వేవ్‌లు కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. ఈరోజు కూడా మనం హీట్ వేవ్ అలర్ట్ పెట్టాం. సో, టెంపరేచర్‌లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. దక్షిణ తెలంగాణలోకి వ్యాప్తి చెందినప్పటికీ పెద్దగా చురుకుదనం లేకపోవడం వల్ల ఇక్కడ కూడా విస్తృతంగా వర్షాలు పడటం లేదు. మనకి అక్కడక్కడ ఈ ముఖ్యంగా అవైలబుల్ తేమను బట్టి ఈ ఉరుములు, మెరుపుల జల్లులు మధ్యాహ్నం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు పడటం వల్ల ఇక్కడ కూడా మనకి మొన్నటి వరకు ఉన్న హై టెంపరేచర్‌లు పూర్తిగా తగ్గాలంటే 2, 3 రోజులు కంప్లీట్ క్లౌడింగ్ వచ్చి బాగా వర్షం వచ్చినట్టయితే మనకి వాతావరణం కూల్ అయిపోతుంది. ఆ కూల్ అయ్యేంత వర్షం మనకి ఇక్కడ పడలేదు. మనకి కూడా ఈ అడపాదడపా 5 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడక్కడ పడితే దానివల్ల ఈ లోకల్ మాయిశ్చర్ పెరిగి చల్లబడకుండా ఈ గాలిలో తేమ పెరిగి ఉక్కపోత వాతావరణం కంటిన్యూ అవుతుంది. సో, రాగల 3 రోజుల వరకు కూడా పెద్దగా వర్షాలు లేవు. మనకి 18వ తారీఖు తర్వాత మనకి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. సో, రాష్ట్ర వ్యాప్తంగా 18 తారీఖు తర్వాత వర్షాలు పడతాయంటే పర్టికులర్‌గా హైదరాబాద్‌కి సంబంధించి ఏం చెప్తారు మీరు? హైదరాబాద్‌లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రస్తుతం ఉన్న ఫోర్‌కాస్ట్‌లో మనకి 17వ తారీఖు సాయంత్రం నుంచి కొంచెం పరిస్థితులు మారి 17, 18, 19, 20 తారీఖులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడే అవకాశం కనిపిస్తుంది. సో, 20వ తారీఖు నాటికి మనకి ఈ వేడిమి అనేది తగ్గాలి ప్రస్తుతం ఉన్న ఫోర్‌కాస్ట్ ప్రకారం. సో, ఖచ్చితంగా వింటున్నారు కదా! నీటిని జాగ్రత్తగా వాడుకోండి. ఎందుకంటే ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల దాదాపు ఈ 4 నెలలు కూడా వర్షాభావ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. గత సంవత్సరం అయితే సాధారణ కన్నా అధిక వర్షపాతం నమోదైంది. బట్ ఈసారి సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యేట్టు కనబడతలేదు. సో, ఎల్‌నినో ఎఫెక్ట్ చాలా వరకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు కూడా తక్కువ నీళ్లున్న పంటలని యూజ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు బోర్లు ఎండిపోయాయి. సో, వర్షపు నీటి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఒక దగ్గర స్టోర్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలని చెప్పేసి కూడా సో, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. సో, ఆల్టర్నేట్స్‌కి సంబంధించి వర్షం నీళ్ళే దిక్కు కాబట్టి సో, నీటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్‌తో సురేష్, ఆర్టీవీ కోసం హైదరాబాద్.